నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్వరలో ఉక్రెయిన్కు ప్రధాని మోదీ, యుద్ధం మొదలైన తర్వాత తొలి పర్యటన. జాతీయ మీడియాను పిలిపించుకొని మరీ రెడ్ బుక్కు జగన్ ప్రచారం కల్పిస్తున్నారన్న లోకేష్. బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు. మంత్రి కొండా సురేఖను కలిసిన సినీ నటి రేణు దేశాయ్. పారిస్లో భారత బృందానికి PV సింధు నాయకత్వం, తొలిసారి నదిపై సంబరాలు. భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టులో ప్రధాని ఉక్రెయిన్లో పర్యటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెల క్రితం ఇటీవల జరిగిన G7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ కలుసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కివ్లోని ఓ పిల్లల ఆసుపత్రిపై రష్యా మిసైల్ దాడి జరిగిన రోజునే మోదీ, పుతిన్లు సమావేశమయ్యారంటూ జెలెన్స్కీ అప్పట్లో మండిపడ్డారు. ఇది చాలా నిరాశపరిచే పరిణామని తెలిపారు. శాంతి స్థాపన కసరత్తుకు గొడ్డలి పెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోడీ ఉక్రెయిన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. తానింకా రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్ బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన నిన్న అసెంబ్లీ లాబీలో లోకేష్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జగన్ లేవనెత్తిన రెడ్ బుక్ గురించి మాట్లాడటంపై స్పందించారు. రెడ్ బుక్ అనేది రహస్యమేమీ కాదని, తన వద్ద ఆ పుస్తకం ఉన్నట్లు దాదాపు 90 సభల్లో చెప్పానని గుర్తు చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు అందులో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశం లేదని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ శుక్రవారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. రేణు దేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక స్టడీస్ చీఫ్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై వారి మధ్య చర్చ జరిగింది. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రికి వివరించారు. ప్రపంచం గర్వించే మేధావి APJ అబ్దుల్ కలాం గారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. శనివారం కలాం వర్ధంతి సందర్భంగా గుజ్జనగుండ్ల పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం విగ్రహానికి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. గల్లా మాధవి మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి కలాం స్వశక్తితో ఎదిగి అణు శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించి దేశానికి కీర్తి ప్రతిష్టలు పెంచారని తెలిపారు. పేపర్ బాయ్ గా జీవితాన్ని ప్రారంభించి దేశంలోని అత్యున్నత శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్పేస్ టెక్నాలజీలో కానీ, అణుబాంబు టెక్నాలజీలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మంచి మనిషి కలాం అని కొనియాడారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా అబ్దుల్ కలాం సేవలు దేశానికి అవసరమని గుర్తించి రాష్ట్రపతిని చేయడంలో చంద్రబాబు గారు కీలక పాత్ర పోషించారని తెలిపారు. భారతదేశంలో ఎంతో మంది రాష్ట్రపతులు వచ్చినా అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతి ఇప్పటివరకు రాలేదని, భవిష్యత్తులో రారని గల్లా మాధవి కొనియాడారు. APJ అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని గుజ్జనగుళ్లలో నిక్షిప్తమైన APJ అబ్దుల్ కలాం గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్తో పాటు అభిమానులు, నాయకులతో, ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ పార్కు మొత్తం కోలాహలంగా, అద్భుతంగా మీడియా వారితో కూడా నిండిపోయి ఉన్నది. ఇలాంటి ఒక అదృష్టం, అవకాశం దొరికినందుకు నిజంగా భారతదేశ పౌరురాలుగా నేను చాలా గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను. మన భారతదేశానికి భారత రత్నం, నిజమైన రత్నాన్ని మన భారతదేశం పొందినందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఏ పార్టీకి చెందని ఒక ప్రజానాయకుడు ఆయన, పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి. ఏ పాత్రలో ఉంటే ఒక నీరులాగా ఆ పాత్రని ఆయన ఫుల్ఫిల్ చేయడం అన్నది ఆయన జీవితం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన జీవన పర్యంతం మొత్తం కూడా అలాగే ఆయన ఉన్నారు. ఒక సైంటిస్ట్, అంటే ఒక ఏరోస్పేస్లో సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఆయన అందులో కూడా ది బెస్ట్గా ఆయన పేరుగాంచారు. అలాగే ఒక పీపుల్స్ కోసం వస్తున్నప్పుడు, ప్రజాసేవ కోసం వస్తున్నప్పుడు ది బెస్ట్గా ఆయన ఉన్నారు. ఆయన నాలో అత్యంత చిన్న వయసులోనే స్ఫూర్తి నింపారు. మా కాలేజీకి ఆయన విచ్చేయడం జరిగింది 2002లో. అప్పుడే ఆయన నాలో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేశారు, అదే సింప్లిసిటీని.
ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నాను, ఈరోజు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఆ సింప్లిసిటీ అనే ఒక అంశాన్నే నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. సాధ్యమైనంత ఆయనంత కాకపోయినా ఈ నేటి సమాజానికి ఎంత వీలైతే అంత సింపుల్గా ఉండి చాలా వినమ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరికి నేను కూడా నా వంతుగా ప్రజల్లో చూపించాలి అని అనుకుంటున్నాను. అయితే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మరి ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా చాలా విషయాలు కోరారు. ప్రతి ఒక్క విషయం కూడా సమంజసమైనది, సమాజానికి అవసరమైనది. ఆయన కథలు నిజంగానే పాఠ్య పుస్తకాల్లో ప్రచురించబడాలి. అలాగే ఆయన నుంచి పురస్కారం అందుకుంటున్నామంటేనే అదొక గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి. అలాంటి కార్యక్రమాలని నిజంగానే ప్రభుత్వం దృష్టికి నా వంతుగా నేను తీసుకెళ్ళి అది జరిగేలా చూస్తాను. నిజంగా ఇలాంటిది ఒకటి జరిగితే, నా తరపుగా జరిగితే నాది కూడా అదొక అదృష్టంగా నేను భావించాల్సిన పరిస్థితే ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇంకొకసారి ఇలా స్ఫూరించుకునే అవకాశం దొరికినందుకు, ఈ అవకాశాన్ని కల్పించిన ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆర్థిక శాస్త్రవేత్త, భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గుజ్జనగొళ్ళ వాకర్స్ అసోసియేషన్ సిబ్బందికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గెలిచిన వెంటనే ఎవరిని ఏది చూడకుండా కారు లేకపోయినా బైక్ వేసుకొని ప్రతి వార్డుకి తిరిగి ఎంతో బిజీగా ఉన్న నా సోదరి గల్లా మాధవి గారు ఈ కార్యక్రమానికి ఎంత బిజీగా ఉన్నా కూడా ఇది సామాజిక కార్యక్రమం కాబట్టి నేను తప్పనిసరిగా ఇక్కడికి రావాలని ఇక్కడికి విచ్చేసిన గల్లా మాధవి గారికి మన వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నన్ను ఒక ముఖ్య అతిథిగా మీరు ఆహ్వానించినందుకు నేను మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వాకర్స్ ఈ గ్రౌండు నేను 1988లో క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక చెరువు ఉండేది. ఆ రోడ్లో ఎన్నో పాములు పోతుండేది. అలాంటి చెరువుని ఈ చుట్టుపక్కల ఈ గుజ్జనగొళ్ళ ప్రజలైతేనేమి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి స్వయం కృషితో మన ప్రభుత్వ సహాయంతో ఇక్కడ ఇంత మంచి వాకింగ్ ట్రాక్ని ఇక్కడ అభివృద్ధి చేసేందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరులో ఎన్నో వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అన్నింటిలోకి మన గుజ్జనగొళ్ళ వాకింగ్ ట్రాక్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మట్టి ఎక్కువ ఉంటుంది, ఇసుక ఎక్కువ ఉంటుంది. ఆ మిక్సర్తో ఇక్కడ ఈ వాకింగ్ ట్రాక్ అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టడానికి మన వాకర్స్ ఎంత ముందుగా ఆలోచించారో, కులానికి, మతానికి, వర్గానికి, ప్రాంతానికి అతీతంగా ఇక్కడ ఆయన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసినందుకు మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భీమునిపట్నం తగరపు వలస జీవీఎంసీ 1వ వార్డు యూత్ ప్రెసిడెంట్ గరే సదానంద ఆధ్వర్యంలో శుక్రవారం హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గంటా రవితేజ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గరే సదానంద మాట్లాడారు. ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడినటువంటి యూత్ కి ఇచ్చిన హామీల ప్రకారం మాట తప్పకుండా తన సొంత నిధులతో హనుమాన్ జిమ్ పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిమ్ పరికరాలు అన్నిటికీ గది సరిపోలేదని, దీనిని ఇంకొంచెం వెనక్కి పెంచితే ఇబ్బందులు లేకుండా ఉంటాయని గంటా రవితేజకు కరపత్రం అందజేయడం జరిగింది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ చౌదరి పలు షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొహిద్దీన్ మాట్లాడారు. ప్రజలు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే సహించేది లేదని తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో విద్యార్థుల ర్యాగింగ్ కేసు కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కాలేజీకి చేరుకుని ర్యాగింగ్ కి సంబంధించిన విద్యార్థుల్ని, వార్డెన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ర్యాగింగ్ ఘటనపై అరవిందబాబు విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ అంటూ వీడియో ఒకటి బయటకు వచ్చిందని, జూనియర్ విద్యార్థులపై కర్రలతో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మరొకసారి ర్యాగింగ్ జరగకుండా కాలేజీ యాజమాన్యం దృష్టి పెట్టాలని ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ రాజు ప్రమేయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థుల మధ్య నెలకొన్న పాత వివాదాల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు యాజమాన్యం నిఘా ఉంచాలని సూచించారు. ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఉండటం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో. మరి ఆ వీడియోలో అవుట్ గోయింగ్ థర్డ్ ఇయర్ ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళని
కర్రలతో కొట్టడం జరిగింది, పైశాచికంగా కొట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. యాజమాన్యం కూడా ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఉన్నారో, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రాజు గారు ఉన్నారో, వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మరి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్స్ మధ్యలో గొడవలు ఇది బయటికి రావడం జరిగింది. ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి చర్యలు మరి ర్యాగింగ్ చర్యలు కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎక్కువగా టీచర్లు కాలేజీ యాజమాన్యం లేనప్పుడే జరుగుతుంది, నైట్ టైం హాస్టల్స్ జరుగుతుంటాయి కాబట్టి దాని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారిని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఒక నిఘా పెట్టి వీటి మీద మరి ఎక్కడైతే హాస్టల్స్లో ఇటువంటి జరుగుతున్నాయో వాటి మీద నిఘా పెట్టి ఉండటం మంచి పద్ధతి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారు కాలేజీ యాజమాన్యం కూడా ఇద్దరు కూడా కలిసి దీని మీద చర్యలు తీసుకోమని మరొకసారి మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రజల్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే సక్రమంగా విధులు సేకరిస్తానని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తెలిపారు. సో ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు 2020 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ నేను నెల్లూరులో పనిచేశాను యాజ్ ఎ ట్రైనింగ్ కలెక్టర్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ పిఐటిడి చింతూరు చేశారు ఏఎస్ఆర్డిసి. తర్వాత సబ్ కలెక్టర్ రాచంపేట, తర్వాత జాయింట్ కలెక్టర్ అన్నమయ్య. ఇప్పుడు ప్రెజెంట్లో శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఈరోజు పనిచేశారు. సో ది ఫస్ట్ మొత్తం నా ద్వారా ప్రభుత్వకి చాలా చాలా థ్యాంక్ఫుల్. నాకు శ్రీకాకుళం పనిచేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత సెక్రటరీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. శ్రీకాకుళంలో నాకు రెండు మేజర్ ఉద్దేశాలు. ఫస్ట్ది పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి, నేను ప్రతిరోజు ఆఫీస్లో ఉన్నాను. సో ఖచ్చితంగా పబ్లిక్ గ్రీవెన్స్లో చాలా సీరియస్గా తీసుకున్నాను. తర్వాత సెకండ్, ప్రభుత్వం ద్వారా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు తర్వాత ఏమేమి డైరెక్షన్, సో శ్రీకాకుళంకి ప్రభుత్వం కోసం డెవలప్మెంట్ కోసం మొత్తం పని చేస్తాము. తర్వాత ఇది మీకు కూడా తెలుసా, మీడియా ఫోర్త్ పిల్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీడియా విల్ బీ మై ఐజ్ అండ్ ఇయర్స్. ఈ మొత్తం జిల్లాలో ఏమేమి మేజర్ సమస్య ఉన్నాయి జిల్లాకి, మీడియా షుడ్ కమ్ అండ్ బ్రీఫ్ మీ ఆర్ ది షుడ్ బి లైక్ మై ఇయర్స్ అండ్ ఐస్. సో మీకు కోఆపరేషన్ కావాలి నాకు. తర్వాత ఈరోజు జాయిన్ చేశాము. సో మొత్తం మండలంకు ఆల్ తహసీల్దార్ జనాలకి నాకు ఒక మెసేజ్ మాత్రమే, యూ విల్ ఫైండ్ మీ ఆన్ ఫీల్డ్. మేజర్గా ప్రతిరోజుకి ఒక సబ్ డివిజన్ ఒక మండల్ విజిట్ చేస్తాము. జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 14 నుంచి 18 గంటల సమయం పడుతూ ఉంది. శ్రీవారిని 65,950 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 27,441 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. బంగారం వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,150 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 69,000 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 84,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 89,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఫ్యాషన్ రాజధాని ప్యారిస్లో ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలోని తొలిసారి నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నదిపై 6 కిలోమీటర్ల మేర సాగిన పెరేడ్లో 85 పడవలపై 6,800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. ఒలింపిక్ చరిత్రలోని తొలిసారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అత్యధిక మంది పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఇమాన్యుయల్ మెక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షులు థామస్ బాక్తో సహా దిగ్గజ అథ్లెట్స్లు వేర్వేరు రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు. ఫ్రెంచ్ అక్షర క్రమంలో ఆయా దేశాలు పెరేడ్లో పాల్గొనగా భారత్ 84వ దేశంలో పెరేడ్లో పాల్గొంది. భారత బృందానికి హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, శరత్ కుమార్ నేతృత్వం వహించారు. త్రివర్ణ పతాకం చేతబూని అథ్లెట్స్ చేతుల్లో చిన్న చిన్న మువ్వెన్నెల పతాకాలు ధరించారు. Waiting for the 26th of July when we'll be leading the Indian contingent in the opening ceremony in Paris. So it's been a moment which, since the last 3-4 months I've been dreaming about, visualizing. So I'm pretty excited that I'm going to live that moment, and especially I'm going to do that with PV Sindhu. So it's a fantastic moment, I would say. And how about you? Yes, I'm very happy to be the flag bearer also with our fellow Indian Sharath Kamal. It's a proud moment for both of us, and of course it's a one-time opportunity for anyone to be a flag bearer and obviously representing our country. It's at the Olympics, standing there right in the front holding Indian flag. So it's a very proud moment for both of us, and of course he's like a super senior to me. I've known him for a very, very long time, so it's always nice to be holding a flag with the fellow Indian. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. త్వరలో ఉక్రెయిన్కు ప్రధాని మోదీ, యుద్ధం మొదలైన తర్వాత తొలి పర్యటన. జాతీయ మీడియాను పిలిపించుకొని మరీ రెడ్ బుక్ కు జగన్ ప్రచారం కల్పిస్తున్నారన్న లోకేష్. బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు. మంత్రి కొండా సురేఖను కలిసిన సినీ నటి రేణు దేశాయ్. పారిస్ లో భారత బృందానికి పివి సింధు నాయకత్వం, తొలిసారి నదిపై సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.